अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलाम अला रसूलिन करीम आमीन अम्मा बाद। ఇన్షాల్లా ఇప్పుడు నేను నిరంతరం అల్లాహ్ నామస్మరణ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటో ఎంత ప్రాముఖ్యత ఉన్నదో దాని గురించి చెప్పబోతున్నాను. మనం పుట్టగానే అల్లాహ్ మనపై కిరామన్ కాతిబిన్ అనే దూతల్ని ఎలా అయితే పెడతాడో అదే విధంగా శైతాన్ కూడా మన వెనకాల ఒక శైతాన్ని ఉంచుతుంది. ఒకసారి ఒక విశ్వాసి ఒక అవిశ్వాసి కలుస్తారు. అప్పుడు వాళ్ళ వెనకాల ఉన్న శైతాన్లు కూడా కలుసుకుంటాయి. అవిశ్వాసి వెనకాల ఉన్న శైతాన్ విశ్వాసి వెనకాల ఉన్న శైతాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే విశ్వాసి వెనకాల ఉన్న శైతాన్ ఎంతో బలహీనంగా చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఉంటుంది. అలాగే విశ్వాసి వెనకాల ఉన్న శైతాన్ అవిశ్వాసి వెనకాల ఉన్న శైతాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అవిశ్వాసి వెనకాల ఉన్న శైతాన్ ఎంతో బలంగా లావుగా మంచి దుస్తులు వేసుకుని ఉంటుంది. అవిశ్వాసి వెనకాల ఉన్న శైతాన్ విశ్వాసి వెనకాల ఉన్న శైతాన్ని నువ్వు ఇలా ఉండడానికి కారణం ఏంటి అని అడగ్గా ఆ శైతాన్ చెప్తుంది, నేను వెనకాల వెళ్లే వ్యక్తి విశ్వాసి, ప్రతి పనికి ముందు అల్లాహ్ నామస్మరణ చేస్తాడు, కనుక అతను ఏం చేసినా తిన్నా తాగినా ఏది నాకు లభించదు అని చెప్తుంది. అలాగే విశ్వాసి వెనకాల ఉన్న శైతాన్ అవిశ్వాసి వెనకాల ఉన్న శైతాన్ని అడగ్గా అది చెప్తుంది, నేను వెళ్లే వ్యక్తి అవిశ్వాసి, ఏ పనికి అల్లాహ్ని తలుచుకోడు, కనుకనే నేను అతను ఏం చేసినా అది నాకు లభిస్తుంది, అతను తిన్నది తాగింది అంతా నాకే లభిస్తుంది, కనుక నేను ఇలా ఉన్నాను అని చెప్తుంది. కనుక మనం ఏ పని చేసినా అల్లాహ్ నామస్మరణ చేసుకోవాలి. ఏదైనా పని మొదలు పెట్టే ముందు బిస్మిల్లాహ్ అని అనాలి, అయిన తర్వాత అల్హమ్దులిల్లాహ్ అని అనాలి. అలా కనుక చేసినట్లయితే మనం ఆ శైతానికి భాగం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. శైతాన్ యొక్క మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అల్లాహ్ని ఎప్పుడు తలుచుకోరు. కనుక మనం ఏ పని చేసే ముందైనా అల్లాహ్ని తలుచుకుంటూ ఉండాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.